సో వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. రిఫ్రాక్షన్లో మనకి 2 వీడియోస్ అయ్యాయి అండ్ థర్డ్ వీడియో ఐ కమ్ అప్ విత్ 2 యాక్టివిటీస్. ఈ 2 యాక్టివిటీస్ ఏంటంటే మనకి ఒకటి వెన్ ఏ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. ఒకవేళ రేరర్ నుంచి డెన్సర్కి వెళితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి రిలేషన్ ఏంటి అంటే, సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే సి so there is a light ray coming from rarer medium going to denser medium. So already we have explained moving towards the normal. If this is the normal వైపు బెండ్ అవుతుంది. The angle between the normal and angle of incident normal and incident ray is angle of incident. The angle between the refracted ray and normal is called refracted angle. సో ఈ రెండింటికి రిలేషన్ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తారా? ఇట్ ఈస్ ఆల్వేస్ మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్. దట్ మీన్స్ ఇఫ్ లైట్ రే సపోజ్ టు మూవ్ లైక్ దిస్, ఎలా వెళ్ళిపోవాలి ఒకవేళ డెన్సర్ మీడియం కాకపోతే, రిఫ్రాక్షన్ జరగకపోతే. సో ఉంది కాబట్టి ఏమైంది, దిస్ ఈజ్ ఐ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఐ అండ్ ఆర్ వాల్యూ తగ్గిపోతుంది. సార్ వేరే లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, ఇట్స్ మూవ్ టువర్డ్స్ ద నార్మల్. దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంతే కదండి. ఇది మొత్తం అయ్యి ఈ మొత్తం అయినప్పుడు అందులోంచి కొంచెం తగ్గిపోయి బెండ్ అయింది, ఈ వైపుకి బెండ్ అయింది కాబట్టి ఆర్ వాల్యూ వచ్చింది. సో ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ వెన్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. ఇది ఒకటి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సో ఇంకోటి ఏంటంటే స్నెల్స్ లా అని ప్రూవ్ చేయాలి. వాట్ ఈజ్ ద స్నెల్స్ లా? స్నెల్స్ లా ఏంటంటే sin i by sin r is equal to కాన్స్టెంట్. ఇది కూడా ప్రూవ్ చేయాలి. సో ఎట్లాగా, సైన్ ఐ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి సైన్ కట్టడం, సైన్ ఆర్ ఏంటి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి సైన్ కట్టడం. సో రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ స్నెల్స్ లా. స్నెల్ ఇది చెప్పాడనమాట, స్నెల్స్ లా. సో ఈ లాను కూడా ప్రూవ్ చేయొచ్చు. ఈ కాన్స్టెంట్ ఏంటి, దాని గొడవ ఏంటనేది నెక్స్ట్ హౌ టు ప్రూవ్ స్నెల్స్ లా థియరిటికల్ అనే దాంట్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? అంటే అవర్ ఎయిమ్ ఈజ్ టు ప్రూవ్ 2 things. One is to prove when light ray is traveling from rarer to denser, angle of incidence, that means I is greater than angle of refraction, and second one is sin I by sin r is equal to constant. ఈ కాన్స్టెంట్ ఏంటి, దీని గొడవ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. సో ఈ 2 విషయాలు మనం ప్రూవ్ చేస్తాం. సో ఎట్లాగా ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం అంటే ఏంటి, ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడం అంటే సైన్స్లో మనకి ఏదైనా ఒక విషయం ఉందంటే దాన్ని 2 waysలో ప్రూవ్ చేయాలి. ఫైనల్గా అది లా అవుతుంది. ఆ 2 ways అంటే ఒకటి ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్. ఎక్స్పెరిమెంటల్గా మనం కొన్ని ఆపరేటర్స్ ఇవన్నీ వాడి యూజ్ చేసి దాన్ని ప్రూవ్ చేసామనుకోండి, ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ అయిపోతుంది. అట్లాగే థియరిటికల్గా కొన్ని ఈక్వేషన్స్ డెరైవ్ చేసి దాంట్లో కూడా ప్రూవ్ చేసామనుకోండి, థియరిటికల్ కూడా డెరైవ్ అయిపోతుంది. ఈ 2 అయితేనే, ఈ 2 కంప్లీట్ అయితేనే దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ లా. అలా కాకుండా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ అయింది బట్ థియరిటికల్గా ప్రూవ్ అవ్వాలి, ఆ థియరిటికల్గా ప్రూవ్ అయింది ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ అవ్వాలి, అప్పుడు అది లా అవ్వదు. ఇట్స్ జస్ట్ థియరీ అండ్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ స్నెల్స్ లా అని వచ్చి దీన్ని. ఆర్ సో యాజ్ ఐ సెడ్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ 2 ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఈ 2 ప్రూవ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? అవర్ ఎయిమ్ ఈజ్ టు ప్రూవ్ వెన్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ rarer medium to denser medium, when light ray is traveling from rarer medium to denser medium, angle of incident is greater than angle of refraction, and sin I by the ratio of sin of angle of incident to the sin of angle of refraction should be constant, which is called Snell's law. ఈ Snell's law కూడా ప్రూవ్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫస్ట్ యాక్టివిటీ. సో ఈ ఫస్ట్ యాక్టివిటీలో కొంచెం కంగారు పడకండి, ఎందుకంటే సర్కిల్స్ ఉన్నాయి, సంథింగ్ బోర్డు అంతా నిండిపోయింది డయాగ్రామ్స్ తోటి వాటితోటి సార్. సో దీనికి ఈ ఎక్స్పెరిమెంట్కి నాకు కావాల్సింది ఏంటంటే కొన్ని ఆపరేటర్స్ కావాలి. సో ఎక్స్పెరిమెంట్ ఆర్ అన్ యాక్టివిటీ అని చెప్పేసి ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా రాయాలంటే, ఫస్ట్ ఆపరేటర్స్, ఎయిమ్, ఆపరేటర్స్. వాట్ ఈస్ ద ఎయిమ్?
angle of incidence should be greater than angle of refraction when the light ray traveling from rarer to denser. That is our aim to prove. And next, operators required. ఏ ఆపరేటర్స్ వాడుతున్నాం అది. నెక్స్ట్ ప్రొసీజర్, లాస్ట్లో కంక్లూజన్. ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్, కంక్లూజన్. సో దిస్ ఈజ్ ద వే హౌ టు రైట్ ఎన్ యాక్టివిటీ. ఓకే, సో నాకు కావాల్సిన ఆపరేటర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. నాకు కావాల్సిన ఆపరేటర్స్, ఈ యాక్టివిటీ చేయడానికి నాకు కావాల్సిన ఆపరేటర్స్ ఏంటి. సో ఐ రిక్వైర్డ్ సమ్ ఆపరేటర్స్ టు ప్రూవ్ దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఆపరేటర్స్ చెప్తున్నాను చూడండి. ఏ ప్లాంక్, మీకు తెలుసు, ఒక ప్లాంక్ తీసుకోవాలి. ఏ వైట్ చార్ట్, పెన్సిల్, నెక్స్ట్ పెన్సిల్ అండ్ ప్రొట్రాక్టర్ తెలుసు కదండి. ప్రొట్రాక్టర్ PRO. ఓకే, ప్రొట్రాక్టర్ అంటే సర్క్యులర్ షేప్లో ఉంటుంది, దాని మీద యాంగిల్స్ ఉంటాయి. యు నో ఇట్ ఆల్రెడీ ఇన్ మ్యాథమెటిక్స్. సో అండ్ సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ ఇది ఒకటి కావాలి. సో వైట్ చార్ట్, లేజర్ లైట్. సో లేజర్ లైట్ LIGHT. సో నాకు కావాల్సింది ఒక ప్లాంక్, ఒక వైట్ చార్ట్, పెన్సిల్, ప్రొట్రాక్టర్, సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ అండ్ లేజర్ లైట్. దీస్ ఆర్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్ టు డూ దిస్ యాక్టివిటీ. ఏంటో ఒకసారి మళ్ళీ చూడండి. ప్లాంక్, వైట్ చార్ట్, పెన్సిల్, ప్రొట్రాక్టర్, సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ అండ్ లేజర్ లైట్. సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ అంటే ఇలా ఉంటుంది, ఫుల్గా ఉండదు, గ్లాస్తో తయారవుతుంది. సో మెటీరియల్ ఈజ్ గ్లాస్ అండ్ షేప్ ఈజ్ లైక్ దిస్. సో ఈ షేప్లో ఉన్న గ్లాస్ స్లాబ్ని సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ అంటాం. ఓకేనా? ఓకే. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్ అన్నీ వచ్చేసినాయి. ఆపరేటర్స్ అన్నీ వచ్చేసిన తర్వాత అంటే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్పెరిమెంట్ ఎలా స్టార్ట్ చేయాలంటే, టేక్ వైట్ చార్ట్, క్లాంప్ ఇట్ టు ద ప్లాంక్. వైట్ చార్ట్ తీసుకుంటే ప్లాంక్ మీద దాన్ని క్లాంప్ చేయాలి. వైట్ ప్యాడ్ తీసుకుంటామండి. ఇలా వైట్ ప్యాడ్ తీసుకుని దాన్ని తీసుకెళ్ళి ప్లాంక్ మీద స్టిక్ చేస్తాం, క్లాంప్ చేసిన తర్వాత డ్రా 2 lines లైక్ దిస్. దిస్ ఈజ్ వైట్ చార్ట్, ప్లాంక్ మీద అంటించిన వైట్ చార్ట్. దీని మీద ఒక 2 పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేస్తాం. ఒకటి MM, ఒకటి NN. MM అండ్ NN. సో MM అండ్ ఇంటర్సెక్ట్ అంటే పాయింట్ O. ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో MM line represents interface between the mediums. అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ వెళ్తున్నప్పుడు ఆ రెండింటికి మధ్యన లైన్ ఉంటుందని చెప్పిన కదా, ఇంటర్ఫేస్ లైన్. ఆ లైన్ రిప్రజెంట్ చేస్తాయి. NN ఏమో రిప్రజెంట్ చేస్తాయి? NN రిప్రజెంట్స్ నార్మల్ డ్రాన్. సో సో ఆ సర్ఫేస్కి నార్మల్ డ్రా చేసామన్నమాట. సో ఫస్ట్ ప్లాంక్ తీసుకోవాలి, దాని మీద వైట్ చార్ట్ పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఆ వైట్ చార్ట్ మీద ఒక హారిజాంటల్ లైన్, ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయాలి. ఈ హారిజాంటల్ లైన్ రిప్రజెంట్స్ ఇంటర్ఫేస్ ఆఫ్ ద మీడియం, NN రిప్రజెంట్స్ నార్మల్ టు దట్ లైన్. సో ఆ మీడియం ఈ ఇంటర్ఫేస్ లైన్కి నార్మల్ డ్రా చేస్తాం. నార్మల్ కింద యాక్ట్ చేస్తుంది, పర్పెండిక్యులర్ అనమాట. సో దీని తర్వాత ఏం చేయాలంటే, జాగ్రత్తగా చూడండి, దీని తర్వాత ఏం చేయాలంటే యూజింగ్ ప్రొట్రాక్టర్ తీసుకోండి. ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టా. సో అది ఇలా ఉంటుంది కదా, ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టిన తర్వాత సో ఇలాగ యాంగిల్స్ డ్రా చేయాలి. ఎలాగ 0 నుంచి 90 వరకు ఇటువైపు. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. ఓకే, అట్లాగే ఎక్కడి నుంచి 0 to 90. 0, 10, 20, 30, 90. ఓకే, అట్లాగే ఎక్కడి నుంచి, నార్మల్ దగ్గర నుంచి. ఎందుకంటే నార్మల్ తోటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మేకింగ్ అన్ యాంగిల్ 0. కాబట్టి ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ 10, 20, 30 అప్ టు 90. అట్లాగే ఇలాగా 10, 20 అప్ టు 90. అంటే ప్రొట్రాక్టర్ తీసుకుని ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టి ఈ వైట్ చార్ట్ మీద పెట్టి సో 10, 20 ఇటువైపు నుంచి నార్మల్ దగ్గర నుంచి రావాలి కిందకి. నార్మల్ దగ్గర 10, 20, 30, 40, 50 అప్ టు 90. 10, 20, 30, 40, 50 అప్ టు 90.
10, 20, 30, 40, 50 అప్ టు 90, 10, 20, 50, 40, 40, 50 అప్ టు 90. సో ఇలా డ్రా చేయాలి. అంటే ఇటువైపు 90 ఉంటాయి 0 to 90, ఇటువైపు 0 to 90 ఉంటాయి, ఇక్కడి నుంచి 0 to 90 ఉంటాయి, ఇక్కడి నుంచి 0 to 90 ఉంటాయి. ఇలా డ్రా చేయాలి. ఎందుకు డ్రా చేయాలో చెప్తా. డ్రా చేసేసాం. సో ఇది మొత్తం కూడా యాంగిల్స్తో నిండిపోయింది. 0 to 90, 0 to 90, 0 to 90, 0 to 90. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేయాలంటే గ్లాస్ స్లాబ్ తీసుకోవాలి. సెమీ సర్క్యులర్ షేప్లో ఉన్న గ్లాస్ స్లాబ్ని తీసుకోవాలి. సెమీ సర్క్యులర్ ఈ గ్లాస్ స్లాబ్ని తీసుకోండి. కరెక్ట్గా దీని మిడ్ పాయింట్ ఉంటుంది కదా, 90 degrees మిడ్ పాయింట్, ఇది 0 degrees. సో దీన్ని తీసుకువెళ్ళి ఎగ్జాక్ట్లీ ఈ ఓతో మ్యాచ్ అయ్యేలా ఇక్కడ పెట్టాలి. అంటే అప్పుడు మీకు ఎలా వస్తుంది, ఇలా వస్తాయి. సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ మీరు ఇక్కడ ప్లేస్ చేస్తే, ఈ చార్ట్ మీద ప్లేస్ చేస్తే, యాంగిల్స్ డ్రా చేసిన చార్ట్ మీద ప్లేస్ చేస్తే యూ విల్ గెట్ లైక్ దిస్, ఇలా వస్తుంది. ఓకేనా? గ్లాస్ స్లాబ్ని ప్లేస్ చేశారు. ప్లేస్ చేస్తే యూ విల్ హ్యావ్ ద యాంగిల్స్, ఓకేనా? సో నవ్వు మీరు ఏం చేయాలంటే ఒక లేజర్ లైట్ తీసుకోవాలి. సో లేజర్ లైట్ తీసుకోండి. నార్మల్ తోటి ఎంతో కొంత యాంగిల్, ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి కదా, 0, 10, 20, 30 ఉన్నాయి కదా, నార్మల్ తోటి ఒక 10 degrees తోటి లేజర్ లైట్ని వేయాలి. ఇలా వేయాలి అంటే ఇక్కడి నుంచి గ్లాస్ స్లాబ్కి వెళ్తుంది, సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్కి వెళ్తుంది లేజర్ లైట్, అండ్ గ్లాస్ స్లాబ్ నుంచి బయటకు వస్తుంది. ఓకేనా? ఓకే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓ 10 degrees తోటి నేను లేజర్ లైట్ వేసాను ఇలాగా. సో ఇది బయటకు వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. వై దిస్ ఈజ్ రేరర్ మీడియం? లేజర్ లైట్ ఇన్ ఎయిర్ మీడియం. సో కమింగ్ ఫ్రమ్ ఎయిర్ మీడియం అండ్ ఎంటరింగ్ ఇంటూ ద గ్లాస్ మీడియం, గ్లాస్ స్లాబ్లోకి ఎంటర్ అవుతుంది. సో రేరర్ టు డెన్సర్, లైట్ రేజ్ కమింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, రేరర్ నుంచి డెన్సర్లోకి వెళ్తుంది. ఓకేనా? ఓకే. సో రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుందని చెప్పాను, టువర్డ్స్ ద నార్మల్ మూవ్ అవుతుందని చెప్పాను. సో యాక్చువల్గా ఇది ఇలా వెళ్ళిపోవాలి, అలా వెళ్ళకుండా టువర్డ్స్ ద నార్మల్, ఇలా వెళ్ళకుండా గ్లాస్ స్లాబ్లో ఇలా మూవ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏం చేయాలి? వైట్ చార్ట్ తీసుకోవాలి, ప్లాంక్ తీసుకోవాలి, ప్లాంక్ మీద వైట్ చార్ట్ పెట్టాలి. వైట్ చార్ట్ పెట్టి 0 to 90, 0 to 90, 0 to 90, 0 to 90 యాంగిల్స్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత గ్లాస్ స్లాబ్, మన దగ్గర ఉన్న గ్లాస్ స్లాబ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ తోటి కోయిన్సైడ్ అయ్యేలా, దీని మిడ్ పాయింట్తో కోయిన్సైడ్ అయ్యేలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక సర్టెన్ ఒక 10 or 20 ఎంతైనా తీసుకోండి. 10 degrees విత్ నార్మల్ తోటి 10 degrees, నార్మల్ తోటి 10 degreesలో లేజర్ లైట్ వేయండి. సో దీనికి అంటించి వేయకూడదు, గ్లాస్ స్లాబ్కి దూరంగా ఉండాలి. ఎందుకంటే రేరర్ టు డెన్సర్ మీడియంకి వెళ్ళాలి నాకు లైట్, రేరర్ నుంచి డెన్సర్. సో లైట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ రేరర్ అండ్ ఎంటరింగ్ ఉంటుంది గ్లాస్ స్లాబ్, అంటే డెన్సర్ మీడియం. రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ నాకు తెలుసు. ఓకేనా? లైట్ కమింగ్ గ్లాస్ స్లాబ్ నుంచి బయటకు వస్తుంది కదా, ఇలాగా బయటకు వస్తున్నప్పుడు అప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. ఇదేమవుతుంది? రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో ఇది ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సో సింపుల్, గ్లాస్ స్లాబ్ పెట్టి ఓ 10 degreesలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వేసారనుకోండి, ఎంత యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వస్తుందో ఈ నార్మల్ నుంచి ఫైండ్ అవుట్ చేయండి. ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే. సపోజ్ నేను 15 degrees తీసుకున్నా, 15 degreesలో లేజర్ లైట్ వేసా. రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత వచ్చింది? గ్లాస్ స్లాబ్ నుంచి వెళ్ళటం వల్ల ఒక 12 degrees వచ్చింది అనుకోండి. వచ్చింది, నోట్ చేసుకోండి, ఇవన్నీ వాల్యూస్ నోట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది? సైన్ ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఐ నో 15 degrees, సైన్ ఐ ఫైండ్ అవుట్ చేయాలి, సైన్ 15 degrees. సైన్ ఆర్ ఫైండ్ అవ్వాలి, సైన్ 12 degrees. అండ్ ఫైనల్గా సైన్ ఐ బై సైన్ ఆర్ ఎంత వచ్చిందో చూడాలి. సైన్ 15 బై సైన్ 12 వాల్యూ ఎంత వచ్చిందో చూడాలి. సో ఎక్స్ వాల్యూ వచ్చింది. వెరీ గుడ్. రిపీట్ ద సేమ్ యాక్టివిటీ, సేమ్ ప్రాసెస్. సో ఇందాక 10 degrees తీసుకున్నారు కదా, ఇప్పుడు ఇందాక లేజర్ లైట్ 10 degreesలో వేశారు కదా, ఇప్పుడు 30 degreesలో వేయండి. 15 degreesలో వేశారు కదా, 15 degreesలో వేస్తే దానికి కరస్పాండింగ్గా ఎంతో కొంత రిఫ్రాక్షన్ కనిపించింది. సో సైన్ ఐ ఫైండ్ అవుట్ చేశారు, అంటే సైన్ 15 ఫైండ్ అవుట్ చేశారు. సైన్ ఆర్ ఫైండ్ అవుట్ చేశారు, సైన్ 12 degrees ఫైండ్ అవుట్ చేశారు. సైన్ ఐ బై సైన్ ఆర్ ఫైండ్ అవుట్ చేశారు. ఫైనల్గా యూ విల్ గెట్ అన్ సమ్ వాల్యూ. అట్లాగే ఇప్పుడు 30 degrees తీసుకోండి. ఏమిటి 30 degrees తీసుకోవడం అంటే, ఇక్కడ ఇన్సిడెంట్ రే వేస్తున్నాను కదా, ఇందాక 10 degreesతో వేసాను కదా, అదే 15 degreesతో వేసాను కదా, ఇప్పుడు 30 degrees కొంచెం పెంచండి. సో రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆల్సో ఇంక్రీజెస్. మీరు ఇది పెంచితే ఇది కూడా పెరుగుతుంది. ఓకేనా? ఓకే.
సో దానికి కరస్పాండింగ్ ఈ 30 degrees మీరు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ విత్ నార్మల్ వేసినప్పుడు రిఫ్రాక్టెడ్ యాంగిల్ లేజర్ లైట్ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ యాంగిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యాంగిల్స్తో నింపేసాం మనం. గుర్తుందా? 0 to 90, 0 to 90 వేసాం, 0 to 90 వేసాం, 0 to 90 వేసాం. సో సారీ, దిస్ ఇస్ నార్మల్. 0 to 90. సో 0 to 90 degrees, 0 to 90 degrees. ఓకేనా? 0 to 90 degrees. సో 0 to 90 degrees మనం ఆల్రెడీ డ్రా చేసిన పేపర్ మీద పెట్టాం కాబట్టి మీకు యాంగిల్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి 0 నార్మల్తో 0 యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి రే బయటకు వచ్చింది అంటే ఎంత యాంగిల్ కాలిక్యులేట్ చేయండి. 10, 20, 30, 40, 50. ఓకే. సో ఇక్కడ నుంచి 0, ఇది 0 నుంచి 15 degrees వేశారు, మీకు ఒక 12 degrees వచ్చింది. రిఫ్రాక్షన్ 12 degrees వచ్చింది. మళ్ళీ 15 degrees 30 degrees వేశారు, రిఫ్రాక్షన్ ఏదో 28 degrees ఎంతో వచ్చింది. రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత వచ్చింది? 28 degrees వచ్చింది. ఎలా తెలుస్తుంది? క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే మేము ఆల్రెడీ ఆ చార్ట్ మీద యాంగిల్స్ డ్రా చేసి పెట్టేశాను నేను. 0 నుంచి 90, 0 నుంచి 90, 0 నుంచి 90 పెట్టేశాను, 0 నుంచి 90 పెట్టేశాను. ఎక్కడి నుంచి రే వేస్తున్నాను? 10 degrees మీద ఏదో 12 degrees ఎంతో కనిపించింది. లేజర్ లైట్ కదా క్లియర్గా కనిపిస్తుంది. ఎంత వచ్చిందో కనిపిస్తుంది, అది నోట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ యాంగిల్ ఎంత చేశాను? 20 degrees, 30 degrees ఇంక్రీజ్ చేశాను, అక్కడ రిఫ్రాక్షన్ కనిపిస్తుంది. సో ఫర్ ఈచ్ ఇన్సిడెంట్ యాంగిల్ యూ హ్యావ్ టు నోట్ డౌన్ వాట్ ఈస్ ద రెస్పెక్టింగ్ కరస్పాండింగ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో 30 degrees వేసాను, నాకు ఏదో 27 degrees ఎంతో వచ్చింది రిఫ్రాక్టెడ్ యాంగిల్ అనుకోండి సపోజ్. అప్పుడు ఏం చేయాలి? సైన్ 30 degrees ఫైండ్ అవుట్ చేయాలి, సైన్ 27 degrees ఫైండ్ అవుట్ చేయాలి. సో అగైన్ సైన్ 30 degrees బై సైన్ 27 degrees. సో అండ్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి. ఇంట్రెస్టింగ్లీ అగైన్ యు ఆర్ గెటింగ్ వాల్యూ x. అగైన్ యు ఆర్ గెటింగ్ వాల్యూ x. సో సపోజ్ మీరు ఈ 30 degrees కాకుండా 60 degrees వేస్తారనుకోండి ఇన్సిడెంట్ యాంగిల్ విత్ ద నార్మల్. రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత వస్తుందో చూస్తే రిఫ్రాక్టెడ్ యాంగిల్ 40 ఎంత వస్తుంది. సైన్ 60 degrees, నేను మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సైన్ 40 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 degrees బై సైన్ 40 degrees. అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ ఇంట్రెస్టింగ్లీ. సో మీకు ఏమర్థమైంది దాన్ని బట్టి? యాక్చువల్గా మనం వైట్ చార్ట్ తీసుకుంటే 0 to 90 పైన ఇటువైపు లెఫ్ట్ సైడ్ డౌన్ 0 to 90, 0 to 90 అన్ని యాంగిల్స్ డ్రా చేసిన తర్వాత అన్ని మీద గ్లాస్ ల్యాబ్ పెట్టాను. గ్లాస్ ల్యాబ్ పెడితే సో కరెక్ట్గా దాని మిడ్ పాయింట్, గ్లాస్ ల్యాబ్ యొక్క మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయ్యేలా పెట్టిన తర్వాత నేను లేజర్ లైట్ వేయడం స్టార్ట్ చేశాను. లేజర్ లైట్ ఫస్ట్ 15 degrees వేసా, దానికి కరస్పాండింగ్గా రిఫ్రాక్షన్ అంతా కనిపిస్తుంది. లేజర్ లైట్ క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఇదంతా కూడా యాంగిల్స్తో నిండిపోయింది. 0 to 90, 0 to 90. సో ఎంత యాంగిల్ వచ్చిందో అంత యాంగిల్ నోట్ చేసి ఇక్కడ పెట్టుకోండి. దిస్ ఈజ్ ఐ, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ సైన్ ఐ, దిస్ ఈజ్ సైన్ ఆర్, సైన్ ఐ బై సైన్ ఆర్. ఫైనల్గా ఎంత వాల్యూ వచ్చిందో చూసుకోండి x. సో కొంచెం ఇంక్రీజ్ చేస్తుండి ఏమవుద్ది? సైన్ ఐ బై సైన్ ఆర్ ఏమన్నా మారద్దేమో చూద్దాం. సో 30 degrees వేసా, మళ్ళీ ఏదో 27 degrees వచ్చింది. సైన్ 30, సైన్ 27, సైన్ 30 బై సైన్ 27, అగైన్ యూ విల్ గెట్ అన్ x. సో కొంచెం ఇంక్రీజ్ చేసా 60 degrees, సైన్ 60, ఇన్సిడెంట్ యాంగిల్ 60 అండ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తాను. ఇన్సిడెంట్ యాంగిల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను. అన్ని చోట్ల నాకు యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ ఉంది. ఓకేనా? చూసా. అప్పుడు ఎంత వచ్చింది? సైన్ 60 బై సైన్ 40. సో మీరు ఏ ఇన్సిడెంట్ యాంగిల్ అయినా వేయండి, దానికి కరస్పాండింగ్గా ఏ రిఫ్రాక్టెడ్ యాంగిల్ అయినా రానివ్వండి. మీ ఏ ఇన్సిడెంట్ యాంగిల్ అయినా వేయండి లేజర్ లైట్ తోటి, ఏ రిఫ్రాక్టెడ్ యాంగిల్ అయినా రానివ్వండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే వెన్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంటే ఆల్రెడీ వి సెడ్ ఇట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్గా మూవ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ తగ్గిపోతుంది. సార్ మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్. సో మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్ అంటే ద రిఫ్రాక్టెడ్ యాంగిల్, ద యాంగిల్ ఈజ్ reducing, the angle is less than the angle of incident. సో ఎక్స్పెరిమెంటల్గా చూడండి. 15 degrees, 30 degrees, 60 degrees, 12, 27, 40. 15కి 12 వచ్చింది, 30కి 27 వచ్చింది, 16కి 40 వచ్చింది. సో ఈ రెండు కాలమ్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ అ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. వెన్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, ఈ రెండు కాలమ్స్ మీకు అబ్జర్వ్ చేస్తున్నారు. తెలిసింది ఏంటంటే ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే సెకండ్ మీడియంలో రిఫ్రాక్టెడ్ యాంగిల్కి ఆల్వేస్ దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవెన్. సో ఎక్స్పెరిమెంట్ చేసాము,
గ్లాస్ స్లాబ్ తీసుకున్నాము, లేజర్ లైట్ వేసాము, డిఫరెంట్ యాంగిల్స్ వేసుకుంటూ వెళ్ళాము, డిఫరెంట్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ వచ్చినాయి. ఆ రెండింటిని కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే 15కి 12, 30కి 27, 60కి 40 ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి తీసుకున్నాను. ఎగ్జాక్ట్ వాల్యూస్ వేరేగా ఉంటాయి, కానీ మీకు ఐ కంటే ఆర్ వాల్యూ ఎప్పుడు తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్. సో రేర్ టు డెన్సర్కి వెళ్తున్నప్పుడు ఐ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ అనేది నాకు ప్రూవ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్లీ ఈ లాస్ట్ కాలంలో చూస్తే ఆల్వేస్ గెటింగ్ సేమ్ వాల్యూ. వాట్ ఇస్ దట్ వాల్యూ? సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ కనుక నేను ఫైండ్ అవుట్ చేస్తే రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ సేమ్ వాల్యూ వస్తుంది. సేమ్ వాల్యూ. సపోజ్ ఇక్కడ 1.2 వచ్చింది అనుకో, ఇక్కడ కూడా 1.2 వస్తుంది, ఇక్కడ కూడా 1.2 వస్తుంది. ఏ ఏ ఇన్సిడెంట్ యాంగిల్ అయినా అవనివ్వండి, ఏ సైన్ అయినా అవ్వండి, ఏ సైన్ ఆర్ అయినా అవనివ్వండి, సైన్ ఏ బై సైన్ ఆర్ వాల్యూ మట్టుకు ఒకటే వస్తుంది. సో దిస్ ఈజ్ కాన్స్టెంట్. సో వాట్ ఈజ్ కాన్స్టెంట్? సైన్ ఏ బై సైన్ ఆర్ ఈజ్ కాన్స్టెంట్ వెన్ ఇట్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు ఐ వాల్యూ అనేది ఆర్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఏ వాల్యూ 15, 30, 60, 45 ఏ వాల్యూ అనేది తీసుకోండి, దానికి కరస్పాండింగ్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఐ వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ వచ్చింది, సైన్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, సైన్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఫైనల్గా సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ ఎంత వస్తుందో చూడండి. సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ యూ విల్ గెట్ ఆల్వేస్ ద సేమ్ వాల్యూ. దట్ మీన్స్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే వాట్ వీ హ్యావ్ ప్రూవ్డ్? ఫస్ట్ పాయింట్ ఈజ్ angle of incident is greater than angle of refraction, and the second point is sin I by sin R is equal to constant, always getting same value. సో ఇది ప్రూవ్ అయింది, ఇది ప్రూవ్ అయింది. ఇది ప్రూవ్ అవుతాం అంటే స్నెల్స్ లాని ప్రూవ్ చేయటం. స్నెల్స్ లా ప్రూవ్ అయింది. ఇది ప్రూవ్ అవటం అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. ఓకేనా? సో ఈ రెండు ప్రూవ్ అయింది. అంటే when a light ray is traveling from rarer to denser, rarer medium నుంచి denser medium వెళ్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అండ్ ఇట్ ఫాలో స్నెల్స్ లా. స్నెల్స్ లాని ఫాలో అవుతుందంటే అర్థం ఏంటి? రిఫ్రాక్షన్ జరుగుతుందండి. ఎస్ సార్ నో? లా ఆఫ్ రిఫ్రాక్షన్లో సెకండ్ లా ఏంటి? వెన్ లైట్ రే ఈజ్ అండర్గోస్ రిఫ్రాక్షన్ డెఫినెట్లీ ఇట్ ఫాలోస్ స్నెల్స్ లా. స్నెల్స్ లా ఏంటి? రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. వచ్చిందా లేదా ఎక్స్పెరిమెంట్ చేస్తే సేమ్ వాల్యూ, సేమ్ ఇదే రిజల్ట్స్ వస్తాయి. ద రిజల్ట్ ఈజ్ వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్. ఈ రెండు వస్తాయి. సో ఒక విధంగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని ప్రూవ్ అయింది. స్నెల్స్ లా కూడా ప్రూవ్ అయింది. దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ ఎలాగ అడుగుతాడు అంటే ఎగ్జామ్స్లో ప్రూవ్ ఎక్స్పెరిమెంటల్లీ స్నెల్స్ లాని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయండి ఫస్ట్, అలా అడగచ్చు. అంటే ఇది రాయొచ్చు. నెక్స్ట్, వెన్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ ప్రూవ్ దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఈ ఎక్స్పెరిమెంట్ రాయొచ్చు. సో ఎలా రాయాలి? ఫస్ట్ ఏమ్, వాడిచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏమ్. నెక్స్ట్ ఆపరేటర్స్, వాట్ ఆర్ ద ఆపరేటర్స్ ఆర్ రిక్వైర్డ్. నెక్స్ట్ డయాగ్రామ్ అంటే డయాగ్రామ్. నెక్స్ట్ ప్రొసీజర్. నెక్స్ట్ కంక్లూజన్ ఏంటి? ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ప్రొసీజర్ ఎలా రాయాలో ఒకసారి చూడండి. ఏమి లేదు, సింపుల్గా టేక్ ఏ వుడెన్ ప్లాంక్ విచ్ ఈస్ కవర్డ్ విత్ వైట్ చార్ట్. డ్రా ద టూ పర్పెండిక్యులర్ లైన్స్ పాసింగ్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద పేపర్. లెట్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ బి B. ఓకే, సో టూ లైన్స్ డ్రా చేయాలి. సో వన్ ఈజ్ పర్పెండిక్యులర్, వన్ ఈజ్ NN, వన్ ఈజ్ MM, అండ్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ దోస్ పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ 0 or O. సో మార్క్ vertical line as NN and horizontal line as MM. సో NN represents నార్మల్ అండ్ MM represents ఇంటర్ఫేస్ బిట్వీన్ ద టూ మీడియం. అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళడానికి ఈ MM అనే లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇంటర్ఫేస్ని రిప్రజెంట్ చేస్తుంది. నౌ ప్లేస్ సెమీ సర్క్యులర్ డిస్క్. ఈ సెమీ సర్క్యులర్ డిస్క్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత టేక్ ప్రొట్రాక్టర్ అండ్ ప్రొట్రాక్టర్ తీసుకుని యాంగిల్స్ మార్క్ చేయాలి. నెక్స్ట్ టేక్ ఎ లేజర్ లైట్ అండ్ సెండ్ ఇట్ అలాంగ్ ద నార్మల్. ఒకవేళ లేజర్ లైట్ కనుక ఇలా వేసామనుకోండి, నేను ఏదో 10 degrees, 20 degrees, 30 degrees అని వేస్తాను. అలా కాకుండా ఇలా వేసాను అనుకోండి, ఏమైతే నార్మల్ మీద వేస్తాను, దెర్ ఇస్ నో డీవియేషన్, రిఫ్రాక్షన్ జరగదు. ఆల్రెడీ ఐ సెడ్ వెన్ ద లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ నార్మల్ దెర్ ఇస్ నో రిఫ్రాక్షన్ కనిపించదు. లైట్ రే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. బట్ మీరు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్
జీరోకి అక్కడ అదర్ దాన్ జీరో 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ వేస్తున్నాం అనుకోండి, దేర్ వీ కెన్ అబ్జర్వ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎలా కనిపిస్తుంది, టువర్డ్స్ ద నార్మల్ మూవ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఈ యాంగిల్ కంటే ఈ యాంగిల్ తక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో అట్లాగా. సో లేజర్ లైట్, by using laser light make an angle 15 degrees with the normal and observe the corresponding refracted angle on the other side. ఇవన్నీ యాంగిల్స్ రాసి ఉంచాం మనం, ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ రిపీట్ ద సేమ్ యాక్టివిటీ విత్ డిఫరెంట్ యాంగిల్స్ 30 degrees, 40 degrees, 50 degrees and observe the corresponding refracted angle. Okay, note down all the values in the table. I value, R value, sin I value, sin R value, sin I by sin R value. So calculate the ratio of sin I by sin R. You will get the all, in each time you will get the same value. So sin I by sin R is equal to constant. Hence Snell's law is proved. And second one, if you observe the first two columns I and R, I value is always greater than R. That implies when a light ray is traveling from rarer to denser, light ray moves towards the normal and the angle of incident is always greater than angle of refraction. So this is about rarer to denser activity. And next we will discuss same activity, same అలాగే ఉంటుంది, denser to rarer activity కూడా. And this is also used to prove Snell's law. ఒకవేళ లైట్ రే రేరర్ టు డెన్సర్కి వెళ్ళినా, డెన్సర్ టు రేరర్కి వెళ్ళినా రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తే రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ స్నెల్స్ లాని ప్రూవ్ చేస్తే ఈ యాక్టివిటీ కూడా స్నెల్స్ లాని ప్రూవ్ చేస్తుంది. ఎందుకు ప్రూవ్ చేస్తుంది, రేరర్ నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినా, ఆ డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వెళ్ళినా స్నెల్స్ లా అయితే ఒబే చేయాలి కదా, రిఫ్రాక్షన్ అయితే జరగాలి కదా. సో ఈ యాక్టివిటీ ఆల్సో యూజ్ టు ప్రూవ్ స్నెల్స్ లా. ఓకే. సో నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే సేమ్ దానికి రివర్స్ యాక్టివిటీ. వెన్ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, వెన్ ద లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ లెస్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ మోర్. ఎందుకు మోర్ చూద్దాం. సో వెన్ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ సో when light ray is traveling from denser to rarer, denser medium నుంచి rarer mediumకి వెళ్తున్నాను. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే. మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సో దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఐ. సో మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ, ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ. సో యూ హ్యావ్ టు ప్రూవ్ ఎక్స్పెరిమెంటల్లీ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో వెన్ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, డెన్సర్ మీడియం రేరర్ మీడియంకి వెళ్తుంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది రిఫ్రాక్టెడ్ యాంగిల్ కంటే తక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రూవ్ దిస్ వన్. Again, obviously you can prove sin A by sin R value is constant. ఎందుకు కాన్స్టెంట్, ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుందంటే ఇట్ హ్యాస్ టు ఫాలో స్నెల్స్ లాని ఫాలో అవ్వాలి. కాబట్టి రిఫ్రాక్షన్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా sin A by sin R వాల్యూ తీసుకుంటే యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, సేమ్ వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో యూజ్ టు దేనికి యూజ్ చేయొచ్చు, ఈ యాక్టివిటీ దేనికి యూజ్ అవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి ప్రూవ్ చేయొచ్చు అండ్ స్నెల్స్ లాని కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది. రేరర్ టు డెన్సర్ మీడియంకి వెళ్ళినా, డెన్సర్ టు రేరర్ మీడియంకి వెళ్ళినా కానీ డెఫినెట్గా రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఫర్ దిస్ వన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఒక మెటాలిక్ డిస్క్, రౌండ్ షేప్లో ఉన్న మెటాలిక్ డిస్క్. సో మెటాలిక్ డిస్క్ ఆర్ సీడీ, మీ ఇంట్లో సీడీస్ ఉంటాయి కదా, రౌండ్ షేప్లో సీడీస్. సో ఆ సీడీస్ తీసుకోవాలి. సో సీడీస్ తీసుకుంటే ఆ సీడీ మీద ఏం చేయాలంటే ఇలా యాంగిల్స్ డ్రా చేయాలి. అలాగే చూడండి. అగైన్ ఇందాక ఏం డ్రా చేసాం అలాగే 10, 20, 30, 40, 50, 10, 20 అప్ టు 90, 40, 50 అప్ టు 90, అట్లాగే ఇలాగా 10, 20 ఇట్లా 0 to 90, 0 to 90, 0 to 90, 0 to 90. ఆ సీడీ మీద కానీ ఆ మెటాలిక్ డిస్క్ మీద కానీ ఇలా యాంగిల్స్ డ్రా చేయాలి. సో రెండు పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి 0 to 90 ఒకటి, 0 to 90 ఒకటి ఇలాగ. ఇది నార్మల్ నుంచి 0 to 90, నార్మల్ నుంచి 0 to 90. సో 0 to 90, 0 to 90 ఇలా డ్రా చేసిన తర్వాత సో నౌ యూ హ్యావ్ ఆల్ యాంగిల్స్ 0 to 90, 0 to 90, 0 to 90. సో 4 క్వాడ్రంట్లో కూడా మనకి 0 to 90, 0 to 90, 0 to 90, 0 to 90. 0 షుడ్ బి హియర్ బికాస్ నార్మల్ దగ్గర 0 degrees ఉండాలి. సో ఇక్కడ 90 degrees ఉండాలి.
ఓకేనా, ఇలా డ్రా చేయాలి. సో ఇలా డ్రా చేసిన తర్వాత టేక్ 2 straws, 2 straws తీసుకోవాలి. ఆర్ ఒక స్ట్రా తీసుకున్నా పర్లేదు. ఒక స్ట్రా తీసుకుని కట్ చేసి 2 పీసుల కింద కట్ చేయాలి. సో 2 పీసుల కింద స్ట్రాని కట్ చేసి సో ఆ రెండింటిని ఇలా అరేంజ్ చేయాలి. ఎక్కడ దీట్ల మీద మెటాలిక్ డిస్క్ ఏదైతే ఉందో ఆ మెటాలిక్ డిస్క్ మీద 2 స్ట్రాస్ తీసుకుండి, ఆర్ సీడీ అనుకుంటున్నాం కదా, సీడీ అయితే సీడీ, మెటాలిక్ డిస్క్ అయితే మెటాలిక్ డిస్క్, ఏదైనా పర్లేదు. సో ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ దగ్గర నుంచి 2 స్ట్రాస్ కానీ ఒక స్ట్రాని 2 పీసుల కింద కట్ చేసి సో ఇలా అరేంజ్ చేయాలి. ఇదొక స్ట్రా అండ్ ఇదొక స్ట్రా అండ్ ఒక పిన్ పెట్టాలి ఇక్కడ. సో ఎలా పెట్టాలంటే యూ హ్యావ్ టు అరేంజ్ 2 స్ట్రా స్ట్రిప్స్ సచ్ దట్ దే కెన్ ఫ్రీలీ రొటేట్. ఇలా ఫ్రీగా రొటేట్ అయ్యేలాగా అరేంజ్ చేయాలి ఈ మెటల్ డిస్క్ మీద. అంటే మెటల్ డిస్క్ తీసుకుంటారు, యాంగిల్స్ డ్రా చేస్తారు. యాంగిల్స్ డ్రా చేసిన తర్వాత 2 స్ట్రిప్స్ తీసుకుండి మిడ్ పాయింట్ దగ్గర పిన్ చేస్తారంటే ఇలాగ పిన్ చేస్తారంటే 2 స్ట్రాస్ ఈజీగా రొటేట్ అవుతాయి. ఓకేనా, అది మనం చేయాల్సిన పని. చేసిన తర్వాత ఏం చేయాలి? చేసిన తర్వాత ఏంటంటే సింపుల్గా చూడండి, హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద డిస్క్, ఓకే, మెటల్ డిస్క్ ఉంది, దాని మీద స్ట్రాస్ ఉన్నాయి, అవి ఫ్రీగా రొటేట్ అవుతున్నాయి. ఆ మెటల్ డిస్క్ తీసుకోండి, ఆ మెటాలిక్ డిస్క్ తీసుకోండి. హాఫ్ ఆఫ్ ద మెటల్ డిస్క్ షుడ్ బి ఇమ్మర్స్ ఇన్ వాటర్లో ఇమ్మర్స్ చేయాలి. సో వాటర్లో పెట్టాలి, తీసుకెళ్ళి సగం వాటర్లో పెట్టాలి. ఒక టబ్ తీసుకుని టబ్లో సగం వాటర్ ఫిల్ చేసి ఆ వాటర్లో సగం ఎగ్జాక్ట్లీ హాఫ్ అందులో ఇమ్మర్స్ అయ్యేలాగా ఆ మెటాలిక్ డిస్క్ తీసుకెళ్ళి పెట్టాలి. ఓకేనా, పెట్టే ముందు మీరు ఏదైతే స్ట్రాని వాటర్లో ఉంటుందో ఆ స్ట్రాని ఒక 10 degrees దగ్గర పెట్టండి. 10 degrees దగ్గర అరేంజ్ చేయండి. సో ఆల్రెడీ దీని మీద డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఒక 10 degrees దగ్గర స్ట్రిప్ని పెట్టండి. దానికి స్ట్రైట్గా ఆపోజిట్ స్ట్రిప్ని అరేంజ్ చేయండి. అంటే స్ట్రిప్ 1 అండ్ స్ట్రిప్ 2 ఆర్ ఇన్ స్ట్రైట్ లైన్లో ఉంటాయి. బట్ స్ట్రిప్ 1 ఈజ్ 10 degrees, ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఆల్సో 10 degrees అనుకో. సో ఇలా ఉంటుంది. సో ఆల్రెడీ డిగ్రీస్ అనేవి రాస్తున్నాయి కాబట్టి 0 to 90, 0 to 90, 0 to 90, 0 to 90. సో 2 స్ట్రిప్స్ ఇలా అరేంజ్ చేసిన తర్వాత మెటాలిక్ డిస్క్ దీన్ని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్లీ హాఫ్ వాటర్లో ఇమ్మర్స్ అయ్యేలా చేసే ముందు ఇది 10 degreesలో పెట్టి దానికి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లైన్లో 2వ స్ట్రిప్ని అడ్జస్ట్ చేసి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత చూడండి, మీరు ఎగ్జాక్ట్లీ పై స్ట్రిప్ నుంచి చూస్తున్నారండి. పై స్ట్రిప్ నుంచి చూస్తుంటే ఈ స్ట్రిప్ కనిపించదు. ఎందుకంటే చూడండి, ఎందుకో చూడండి ఒకసారి. దిస్ ఇస్ స్ట్రిప్ ఇన్ వాటర్ మీడియం, వాటర్లో ఉంది. సో సపోజ్ ఇది అనుకోండి, ఈ స్ట్రిప్ వాటర్లో ఉంది. దీని నుంచి వచ్చే లైటర్ ఏమవుతుంది? మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మీరేమో కరెక్ట్గా ఈ డైరెక్షన్లో ఉండి చూస్తున్నారు, ఇక్కడి నుంచి చూస్తున్నారు. సెకండ్ స్ట్రిప్ని ఎలా అరేంజ్ చేసి నాకు ఈ కింద స్ట్రిప్ కనిపిస్తుందా లేదా అని చూస్తున్నారు. సో కింద స్ట్రిప్ కనిపించదు, ఎందుకంటే దీని నుంచి వచ్చే లైటరే మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడి నుంచి ఉంటే కనిపిస్తుంది. ఓకేనా, సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి రే వస్తుంది. సో లైట్ స్ట్రిప్ మీద ఉన్న స్ట్రిప్ మీద నుంచి వచ్చే ఇన్సిడెంట్ రే ఇట్ ఈస్ నాట్ కమింగ్ టు యువర్ ఐ బికాజ్ ఇట్ ఈస్ డివియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్ అండ్ రీచెస్. సో ఇంకో ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. కానీ మీరేం చేస్తున్నారు, పైన ఇంకో స్ట్రిప్ పెట్టి ఆ స్ట్రిప్ తోటి ఈ స్ట్రిప్ని చూస్తున్నాను. చూస్తే కనిపించదు, ఎందుకంటే ఈ స్ట్రిప్ కనిపించదు డెఫినెట్గా. ఏంటి, ఎగ్జాక్ట్గా పైనుంచి చూడాలి. ఇది స్ట్రిప్, కింద ఉన్న స్ట్రిప్, ఇది పైన ఉన్న స్ట్రిప్. కింద ఉన్న స్ట్రిప్ 10 degreesలో ఉంది, పైన ఉన్న స్ట్రిప్ 10 degreesలో ఉంది. ఓకేనా, మీరు ఎగ్జాక్ట్లీ ఇలా చూడాలి, కింద స్ట్రిప్ కనిపిస్తుందా లేదని. కింద స్ట్రిప్ కనిపించదు. ఎందుకు కనిపిస్తే కింద స్ట్రిప్ నుంచి వస్తున్న రే ఇలా వెళ్ళిపోతుంది. సో డీవియేట్ ఫ్రమ్ సర్ఫేస్ దాకా వచ్చిన తర్వాత సర్ఫేస్ నుంచి డీవియేట్ అయిపోయి ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వెళ్తుంది. సో ఈ కెనాట్ ఏబుల్ టు సీ ద స్ట్రిప్. సో అందుకని ఏం చేయాలంటే ఈ స్ట్రిప్ ఇలాగే ఉంచి కింద స్ట్రిప్ని మీరేం మార్చరు, ఈ పై స్ట్రిప్ని అడ్జస్ట్ చేస్తారు. ఎక్కడ వరకు బెండ్ చేస్తే కనిపిస్తాం. సో ఇలా బెండ్ చేశారు. అప్పుడు చూడండి, నేను జాగ్రత్తగా చూడండి, కింద ఒక స్ట్రిప్ ఉంది, పైన ఒక స్ట్రిప్ ఉంది. నేను ఎలా చూస్తున్నాను, 2 స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. కింద 10 degreesలో ఉంది, పైది కూడా 10 degreesలో ఉంది. నేను ఎలా చూస్తున్నాను సేపు నాకు కనిపించట్లేదు కాబట్టి ఈ స్ట్రిప్ని ఇలా బెండ్ చేశాను. అప్పుడు కనిపించడం స్టార్ట్ అయింది. సో ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఆపేయండి. ఆపేసి ఆ డిస్క్ని పైకి తీసి చూడండి. సో మీకు వాటర్లో అవి స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు కనిపిస్తాయి. బట్
సో బయట ఎయిర్ మీడియం తీసుకొచ్చి చూస్తే పై స్ట్రిప్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ ఉండదు. సో మనం ఏంటి స్ట్రైట్గా పెట్టాం, ఇనిషియల్గా ఇలా పెట్టాం, స్ట్రైట్గా పెట్టాం. ఇది 10 degrees దగ్గర ఉంది, ఇది 10 degrees దగ్గర ఉంది. కానీ వాటర్లో పెడితే స్ట్రైట్గా కనిపించట్లేదు కాబట్టి మీరు ఏం చేశారంటే ఈ స్ట్రిప్కి కనిపించేలాగా మీరు ఇలా బెండ్ చేశారు. ఇది నార్మల్ అనుకోండి, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అవుతుంది కింద స్ట్రిప్ నార్మల్ తోటి, ఇది ఏమవుతుంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇదంతా ఈ స్ట్రిప్ వాల్యూ అంతా 10 degreesలో పెట్టానని చెప్పాను కదా. సో ఇదంతా ఫైండ్ అవుట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ దీని మీద యాంగిల్స్ ఉంటాయి, దీని మీద యాంగిల్స్ ఆల్రెడీ మనం డ్రా చేస్తాం, ఓకేనా. సో ఇది 10 degrees అనుకోండి, ఇది ఎంతో సపోజ్ 18 degrees వస్తుంది, ఓకేనా. సో దీన్ని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. బికాస్ లైట్ రే ఈస్ కమింగ్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం అండ్ ఇట్స్ మేక్స్ అట్ అన్ యాంగిల్ విత్ ద ఇన్సిడెంట్, దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. అండ్ ఇదేమంటాము, డెన్సర్ టు మీడియం, ఇది డెన్సర్ మీడియం అండ్ ఇది రేరర్ మీడియం. డెన్సర్ నుంచి రేరర్ మీడియంకి వస్తున్నప్పుడు లైట్ రే మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్, అందుకని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 18 degrees వచ్చింది. ఇక్కడ 10 degrees ఉంటే ఇక్కడ 18 degrees వచ్చింది. సో యాక్చువల్గా దే సపోజ్ టు బి లైక్ ఇన్ ద స్ట్రైట్ లైన్లో ఉంటే నాకు కనిపించట్లేదు కాబట్టి స్ట్రైట్ లైన్లో కనిపించేలా నేను బెండ్ చేశాను. ఇలా బెండ్ చేసిన తర్వాత దే లుక్ లైక్ స్ట్రైట్ లైన్, ఆ రెండు స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు కనిపించాయి. సో ఆ రెండిట్లో పైకి తీసి చూస్తే ఇది 18 degrees దగ్గర ఉంది, ఇది 10 degrees దగ్గర ఉంది. వన్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్, అనదర్ వన్ ఈజ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. వన్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్, అనదర్ వన్ ఈజ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో ఈ I ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్ 10 degrees, R ఈజ్ 18 degrees, ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్. మళ్ళీ sin I ఫైండ్ అవుట్ చేయండి, sin R ఫైండ్ అవుట్ చేయండి, sin A బై sin R ఫైండ్ అవుట్ చేయండి. సో sin A బై sin R ఫైండ్ అవుట్ చేయండి, మళ్ళీ sin A బై sin R ఫైండ్ అవుట్ చేయండి, sin I బై sin R ఫైండ్ అవుట్ చేయండి. వాల్యూ ఎంత వస్తుందో చూడండి. అగైన్ యూ విల్ గెట్ సమ్ x వాల్యూ. సో నౌ రిపీట్ ద సేమ్ యాక్టివిటీ, సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయండి. నౌ ప్లేస్ ద బాటమ్ స్ట్రిప్ అట్ 20 degrees దగ్గర పెట్టండి. ఆ 20 degrees కరస్పాండింగ్గా ఇది స్ట్రైట్ లైన్ పెట్టండి పై స్ట్రిప్ని. సో నౌ ద స్ట్రిప్ సెకండ్ స్ట్రిప్ బాటమ్ స్ట్రిప్ ఈజ్ అట్ 20 degrees. సో ఇది కూడా 20 degrees పైన. మళ్ళీ చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టి చూడండి, కనిపిస్తుందా లేదా, కనిపించదు, ఆబ్వియస్లీ కనిపించట్లేదు కాబట్టి మీకు కనిపించేంత వరకు ఈ స్ట్రిప్ని ఇలా బెండ్ చేయండి. స్ట్రిప్ని బెండ్ చేశాను. సో ఇది 20 degrees దగ్గర ఉంటే ఇది 28 degrees దగ్గర ఉంటుంది. ఇది 20 degrees అనుకోండి. సో యూ కెన్ అబ్జర్వ్ 27 degrees అంత వచ్చింది. మళ్ళీ sin I కట్టండి, sin R కట్టండి, sin A బై sin R కట్టండి. సో అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. అంటే ఈ యాక్టివిటీ వల్ల మీకు ఏమర్థమైందంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 columnsలో రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఇన్సిడెంట్ యాంగిల్, అండ్ లాస్ట్ కాలంలో ఆల్వేస్ యూ విల్ గెట్ sin A బై sin R వాల్యూ కాన్స్టెంట్. sin A బై sin R వాల్యూ కాన్స్టెంట్ మీన్స్ ఇట్ ఫాలోయింగ్ ఇస్ స్నెల్స్ లా. సో స్నెల్స్ లాని ఫాలో అవుతుందంటే రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో దెర్ ఈజ్ ఏ రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఓకేనా. రిఫ్రాక్షన్ జరుగుతుంది అండ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం. లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, రిఫ్రాక్షన్ జరుగుతుంది, స్నెల్స్ లా ఫాలో అవుతుంది. డెన్సర్ టు రేరర్ మీడియంకి వెళ్ళినప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సో మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఓకే. దిస్ ఈజ్ ద యాక్టివిటీ. సో ఒకసారి రీక్యాప్ మళ్ళీ చూద్దాం ఏం చేయాలి. ఒక మెటల్ డిస్క్ కానీ CD కానీ తీసుకోవాలి, దాన్ని 2 లైన్ డ్రా చేసి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి ఇంతకు ముందు డ్రా చేసినట్టే 0 to 90, 0 to 90, అగైన్ బాటమ్ 0 to 90, 0 to 90 యాంగిల్స్ డ్రా చేసేయాలి ఆ CD మీద ఆ మెటాలిక్ డిస్క్ మీద. దాని మీద 2 స్ట్రాస్ పెట్టాలి, స్ట్రిప్స్ పెట్టాలి. ఎలా పెట్టాలి, దే కెన్ రొటేట్ ఫ్రీలీ. సో ఎలా కావాలో అలాగా మూవ్ చేయొచ్చు అనమాట. అంటే ఇలా 2 స్ట్రిప్స్ పెట్టామనుకోండి, ఇలా మిడ్ పాయింట్లో ఫిక్స్ అయి ఉంటాయి. సో ఇది ఇలా రొటేట్ చేయొచ్చు ఇండిపెండెంట్గా, ఇది ఇలా రొటేట్ చేయొచ్చు ఇండిపెండెంట్గా, రెండిట్లో సంబంధం లేకుండా. నౌ రెండిటిని స్ట్రైట్ లైన్లో 10 degrees దగ్గర పెట్టండి. 10 degrees దగ్గర పెట్టి హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద మెటల్ డిస్క్ షుడ్ బి ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్లో ఇమ్మర్స్ చేయండి. ఇమ్మర్స్ చేసిన తర్వాత కనిపిస్తుందో కింద స్ట్రిప్ కనిపిస్తుందో లేదో చూడండి. కింద స్ట్రిప్ 10 degrees దగ్గర ఉంది, ఇది కూడా 10 degrees దగ్గర ఉంది విత్ నార్మల్ తోటి ఇది 10 degrees, నార్మల్ తోటి ఇది 10 degrees. కనిపిస్తుందో లేదో చూడండి, కనిపించట్లేదు కాబట్టి మీకు కనిపించేంత వరకు పై స్ట్రిప్స్ని ఇలా అడ్జస్ట్ చేయండి. సో 2 స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు కనిపిస్తాయి, బయటికి తీసి చూడండి, ఇలా ఉంటుంది. సో లైట్ రే ఈజ్ కమింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో దిస్ రే ఈజ్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్ ఇలా వెళ్ళాలి, అక్కడి నుంచి కొంచెం డీవియేట్ అయింది, మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్.
సో దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్రెడీ 10 మనం 10 పెట్టే డిప్ చేసాం వాటర్లో. సో 10 మనకు తెలుసు. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చిందో మీరు ఫైండ్ అవుట్ చేసి నార్మల్ నుంచి ఎంత దూరం మనం మూవ్ చేస్తాము, ఈ పైన ఉన్న స్ట్రిప్ నార్మల్ నుంచి ఎంత దూరం చేస్తాం చూస్తే ఆ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో అట్లాగా రిపీటెడ్గా చేయండి. 10 పెట్టాము, 20 పెట్టి చేయండి, 30 పెట్టి చేయండి, 40 పెట్టి చేయండి, 50 పెట్టి చేయండి. మీకు ఎన్ని యాంగిల్స్ కలితే అన్ని యాంగిల్స్తో చేయండి. చేసిన తర్వాత మీకు అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఐ వాల్యూ కంటే ఆర్ వాల్యూ ఎక్కువ వస్తుంది ప్రతిసారి. ఇది 10 వస్తే ఇది 18, ఇది 20 వస్తే ఇది 27, ఇది 30 వస్తే 38, ఇది 40 వస్తే అది 49 అంత వస్తుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ అండ్ యాక్టివిటీ వీ కెన్ ఫైండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ వెన్ ఎ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. అండ్ sin A by sin R ఫైండ్ అవుట్ చేసి చూస్తే sin A by రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ ఆఫ్ రిఫ్రాక్షన్, సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, స్నెల్స్ లా ఫాలో అవుతున్నాము. సో లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, దట్స్ వై యూఆర్ గెటింగ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఐ. ప్రూవ్ అయిపోయింది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ మెటాలిక్ డిస్క్ యాక్టివిటీ. సో సింపుల్. ఇక్కడ ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని తెలియాలి. మనం ఏదైతే డిప్ చేస్తున్నామో 10 degrees పెట్టి ఇక్కడి నుంచి వస్తుంది రే ఈజ్ కమింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం, దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. రే ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ద సెకండ్ మీడియం, దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో ఇది 10 పెట్టాము, ఇది ఎంత వస్తుందో మనము ఆ స్ట్రిప్ని ఇలా మూవ్ చేసి స్ట్రైట్ లైన్లో కనిపిస్తుందో లేదో చూసుకోండి. చూసాం 18 degrees వచ్చింది. అట్లాగే ఇది 20 degrees పెట్టాము, మళ్ళీ మూవ్ చేసాం, 30 degrees వచ్చింది. సో ఇలాగా ఐ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయడం, ఐ వాల్యూస్ పెట్టడం, ఆర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, సైన్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, సైన్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, సైన్ ఐ బై సైన్ ఆర్ ఎంత వస్తుందో చూడడం. సో ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్గా ఏంటంటే సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ ఆల్వేస్ కాన్స్టెంట్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ స్నెల్స్ లా. ఎందుకంటే రిఫ్రాక్షన్ జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి. రిఫ్రాక్షన్ జరిగితే మనకి అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ డెఫినెట్గా ఇట్ ఫాలో స్నెల్స్ లా అని ఫాలో అవుతుంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటి, ఐ వాల్యూ ఆల్వేస్ లెస్ దెన్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఐ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ వాల్యూ. అంటే వెన్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, ఇట్స్ మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. దానికి రివర్స్ ఇంతకు ముందు చెప్పిన యాక్టివిటీ. ఓకేనా? దీస్ 2 యాక్టివిటీస్. సో 2 యాక్టివిటీస్ కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ యాక్టివిటీ ఏదో చూద్దాం. సో కొంచెం జాగ్రత్తగా ఓపికగా వినండి. నేను టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాన్సెప్ట్ అయితే 2 నిమిషాల్లో అయిపోతుంది, బట్ అలా కాదు. మీకు యాక్టివిటీ అడిగితే ఎలా రాయాలి. సో యాక్టివిటీ ఎలా అడుగుతాడు, ప్రూవ్ దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వెన్ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. ఒకవేళ డెన్సర్ నుంచి రేరర్కి లైట్ రే ట్రావెల్ చేస్తుంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ కంటే ఎక్కువ ఉంటుంది, ప్రూవ్ చెయ్యి. ఇదే యాక్టివిటీ. ఓకేనా? అదర్వైజ్ సరదాగా దీంతో కూడా స్నెల్స్ లాని ప్రూవ్ చేయొచ్చు. ఇంతకు ముందు దాంట్లో స్నెల్స్ లాని ప్రూవ్ చేసినట్టు. ఎలాగా సైన్ ఐ కట్టడం, సైన్ ఆర్ కట్టడం, సైన్ ఐ బై సైన్ ఆర్ కట్టడం, ఆ వాల్యూ సేమ్ వాల్యూ వస్తే ఇట్స్ ఫాలో స్నెల్స్ లా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.